భారతదేశంలో ఇంచుమించుగా 1000కి పైగా కోటలు ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా ప్రాచీనమైనవి మరియు వాటి లోపల చాలా రహస్యాలు కలిగి ఉన్నాయి. అలాగే కొన్ని కోటల్లో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఖజానాలు దాగి ఉన్నాయి. వీటిలో ఒక కోట ఉంది. అందులో ఒక రాజు తన రాణి తలను తనే నరికేశాడు. భారతదేశంలో ఇలాంటి కోటలు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు వీడియోలో మనం భారతదేశంలోని 10 అన్నిటికంటే రహస్యమైన కోటల గురించి మాట్లాడుకోబోతున్నాం. వాటి రహస్యాలను చూసి వైజ్ఞానికులు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే వీటిలో ఒక కోటనైతే భారత ప్రభుత్వం కూడా హాంటెడ్ ప్లేస్ అని అనౌన్స్ చేసింది. నెంబర్ 10 గర్కొండ ఫోర్ట్. 50 నుండి 60 మంది ఉన్న ఒక సమూహం ఒక కోటను చూడడానికి వెళ్లి అందరూ అనుమానాస్పదంగా మాయమైపోతే మీరు విన్నది నిజమే. ఉత్తరప్రదేశ్ లో ఉన్న గర్కొండ ఫోర్ట్ లో ఒకసారి ఇలానే జరిగింది. ఈ గర్కొండ ఫోర్ట్ ను ఎవరు ఎప్పుడు కట్టించారనేది కూడా ఒక రహస్యమే. కానీ చాలా మంది చెప్పేదాని ప్రకారం ఈ కోట 1500 నుండి 2000 సంవత్సరాల పురాతనమైన సురక్షణ దృష్టితో తయారు చేయబడిన ఈ బేజర్ కోట జనాలను భ్రమకు గురి చేస్తుంది. ఈ కోట 4 నుండి 5 కిలోమీటర్ల దూరం నుండి అయితే కనిపిస్తుంది. కానీ దీని దగ్గరికి వచ్చే కొద్దీ ఈ కోట కనిపించడం ఆగిపోతుంది. ఏ దారి నుండి అయితే కోట దూరం నుండి కనిపిస్తుందో, ఒకవేళ మీరు ఆ దారి నుండి వెళ్తే ఆ దారి కోటకి బదులుగా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ కోట దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక దారి ఉంది. గర్కొండ ఫోర్ట్ ను భారతదేశంలోని అన్నిటికంటే రహస్యమైన కోటల్లో ఒకటిగా చెప్తారు. ఇక్కడ జనాలు చెప్పేదాని ప్రకారం చాలా కాలం క్రితం ఇక్కడికి దగ్గరలోనే ఒక ఊళ్ళో ఒక ఊరేగింపు వచ్చింది. ఊరేగింపు ఈ కోటలో తిరగడానికి వచ్చింది. తిరుగుతూ ఉన్న జనాలు బేస్మెంట్ లోకి వెళ్లారు. తర్వాత రహస్యమైన విధంగా మాయమైపోయారు. ఇక ఆ 50 నుండి 60 మంది జనాలు ఈ రోజుకి దొరకలేదు. అలాగే ఈ కోటలో ఒక ఖజానాకి సంబంధించి రహస్యం కూడా దాగి ఉంది. దాన్ని వెతికే ప్రయత్నంలో చాలా మంది ప్రాణాలు కూడా పోయాయని అంటారు. కానీ ఈ రోజు వరకు ఈ ఖజానాలు ఎవరికీ దొరకలేదు. నెంబర్ 9 ద సుజన్పూర్ కిలా ఫోర్ట్. ఈ కోటను ఖజానాతో నిండిన కోట అని ఇంకొక పేరు ఉంది. ఎందుకంటే ఇక్కడ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఖజానా దాగి ఉందని అంటారు. ఈ కోటను 1758వ సంవత్సరంలో అభయ్ చంద్ అనే ఒక రాజు కట్టించారు. ఆ తర్వాత ఇక్కడ సంసార్ చంద్ పరిపాలించారు. అండ్ సంసార్ చంద్ యొక్క బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఖజానాలే ఈ కోటలో ఎక్కడో దాచిపెట్టబడి ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. చాలా మంది నమ్మేదాని ప్రకారం ఈ కోట లోపల ఒక 5 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది. అలాగే దాని లోపలే ఈ ఖజానా దాగి ఉంది. కానీ ఆ సొరంగం యొక్క చివరి దాకా ఈ రోజు వరకు ఎవరూ వెళ్ళలేకపోయారు. దారి ఇరుకుగా మరియు చీకటితో నిండి ఉండడం వల్ల ఎవరూ కూడా ఈ సొరంగంలో 100 మీటర్లకు మించి ముందుకు వెళ్లాలని ఆలోచన చేయరు. చివరికి మొఘలులు కూడా ఈ ఖజానాని వెతికే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ చేతికి కూడా దొరకలేదు. నెంబర్ 8 రైజన్ ఫోర్ట్. ఈ కోట మధ్యప్రదేశ్ లోని భూపాల్లో ఉంది. ఈ కోట గురించి ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. ఇక్కడి రాజు తనే స్వయంగా తన రాణి తలను నరికేశాడు. నిజానికి ఈ కోటను 1200 ఏడీలో నిర్మించడం జరిగింది. ఆ సమయంలో ఈ కోట పైన పురాణ్మాల్ రాజు శాసనం ఉండేది. ఆయనకు జరిగిన మోసాల వల్ల ఆయన తన భార్యను కాపాడుకోవడం కోసం తనే స్వయంగా ఆమె తలను నరికేశాడు. అలాగే చాలా మంది చెప్పేదాని ప్రకారం ఇక్కడి రాజు రాజ్ సేన్ దగ్గర ఇనుమును కూడా బంగారంగా మార్చగలిగే ఒక రాయి ఉండేది. ఈ రాయి కోసం చాలా యుద్ధాలు కూడా జరిగాయి. కానీ రాజు ఓడిపోయాడు. ఇక అందుకే ఆయన ఈ రాయిని కోటలోనే ఒక చెరువులో పడేశారు. అలాగే ఈ రాయి ఇప్పటికీ ఎవరి చేతికి దొరకలేదు. నెంబర్ 7 షేర్గఢ్ ఫోర్ట్. ఈ కోట బీహార్ లోని రోహ్తాస్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఆఫ్ఘనీ శాసకుడు షేర్షా సూరికి చెందినవి కూడా ఈ కోటలో 100 సొరంగాలు మరియు బేస్మెంట్లు ఉన్నాయి. కైమూర్ కి చెందిన కొండపై ఉన్న ఈ కోట యొక్క స్ట్రక్చర్ మిగిలిన ఇతర కోటల కంటే చాలా వేరుగా ఉంటుంది. దీన్ని ఎలా నిర్మించారు అంటే ఎవరూ కూడా దీన్ని బయట నుండి చూడలేరు. ఈ కోట 3 వైపులా అడవులతో చుట్టుముట్టబడి ఉంది. అలాగే ఈ కోట యొక్క ఒక వైపు దుర్గావతి నది కూడా ప్రవహిస్తుంది. ఈ కోట లోపలికి వెళ్ళడానికి ఒక సొరంగం ఉంది. చాలా మంది ఏమంటారంటే ఒకవేళ ఈ సొరంగం మూసుకుపోతే ఈ కోట ఎవరికీ కనిపించదు. అలాగే ఈ కోటలో దాగి ఉన్న ఖజానా రహస్యం కూడా ఉంది. ఇది ఇప్పటి వరకు ఎవరికీ దొరకలేదు. ఈ కోటలో సొరంగాలు మరియు బేస్మెంట్ల నెట్వర్క్ ఏ విధంగా స్ప్రెడ్ అయి ఉంది అంటే ఈ రోజుకి కూడా ఎవరైనా దీని లోపలికి వెళ్లాలంటే భయపడతారు. నెంబర్ 6 చిత్తూర్గఢ్ ఫోర్ట్. ఈ కోట రాజస్థాన్ కి చెందిన చిత్తూర్గఢ్ లో ఉంది. చిత్తూర్గఢ్ లో భారతదేశంలోని
అన్నిటికంటే ప్రాచీనమైన మరియు భవ్యమైన కోటలు కనిపిస్తాయి. ఈ కోట ఇంచుమించుగా 700 ఎకరాల్లో విస్తరించబడి ఉంది. ఈ కోట పైన 3 సార్లు ఆక్రమణలు జరిగాయి. మొదటిసారి ఆక్రమణ అలావుద్దీన్ ఖల్జీ ద్వారా చేయబడింది, రెండవసారి బహదూర్ షా ద్వారా మరియు మూడవసారి మొఘల్స్ ద్వారా ఆక్రమణ చేయబడింది. అలాగే చిత్తోర్గఢ్కి చెందిన ఈ కోటలోనే రాణి పద్మ